టీసీసీ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఇప్పుడు మన ముందు ట్రినిటీ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్ మల్లిశెట్టి మధు చైతన్య గారు, ఎంబీబీఎస్ డిఎల్ఓ ఈఎన్టీ చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్, అలాగే ఎండి అనస్థీషియా మరి మన ముందున్నారు. డాక్టర్ గారు మనకి చెవికి ముక్కు గొంతుకి సంబంధించిన ఏదైనా సమస్యలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సమస్యలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనకి వివరిస్తారు. నమస్తే డాక్టర్ గారు. ఈ షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళందులో హెరిడిటరీ అన్నది కొందరికి అందరికీ రావాలని లేదు, కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఈ చెవులో ప్రాబ్లమ్స్, వినికిడి చాలా తగ్గి లేకపోతే చెవులో బెజ్జం పడి వాటి వల్ల చీము కారుతున్నాయి. మరి దీనికి కారణం ఎటువంటి, ఇప్పుడు ఆయిల్ కొంతమంది చిన్నపిల్లల స్నానాలు అయితే చిన్నప్పుడు ఆయిల్ అయిపోయడం, లేదంటే పెద్దవాళ్ళు కూడా గుళికలు తీసుకోవడానికి బడ్స్ అవి వాడడం చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఎటువంటి ప్రమాదం, ఎలాంటి ఉపయోగాలు? అసలు మామూలుగా ఒకప్పుడు ఏంటంటే మామూలు చీము కారుతుంది అంటే చెవులు ఏదన్నా కోసేవాళ్ళు అనమాట. కానీ అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అలాంటివి ఏం చేయొద్దు. చెవులో ఇన్ఫెక్షన్ ఉంది అంటే వెంటనే ఫస్ట్ వచ్చి కన్సల్ట్ అవ్వాలి. దాని తర్వాత చూపించుకొని అసలు ఎలాంటి కరమైన చీమ, అది ఏదంటే బూజు పట్టిన చీమ లేదంటే మామూలు వాటర్ లా కారుతుందా చీమ, అది చూసుకొని దాని తగ్గ మందులు తీసుకొని అనేది ఉత్తమం. చెవులో ఆయిల్ అని ఆముదం నూనె అని పోస్తూ ఉంటారు అనమాట. దానివల్ల అంటే ఇన్ఫెక్షన్ అనేది తగ్గకుండా ఇంకా పెరుగుతూ ఉంటుంది. కొందరు తగ్గుతుంది, అది ఆశ్చర్యం, కానీ మామూలు అయితే తగ్గదు. అది దానివల్ల ఇంకా పెరుగుతుంది. ఇంకా గులిమి వచ్చేసి ఏంటంటే మామూలు ఆయిల్ బదులు కాకుండా డ్రాప్స్ లాంటివి ఉంటాయి అనమాట. అలాంటివి వేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఈ సీసం కానీ అలాంటివి వేస్తే మాత్రం ఇంకా నొప్పి పెరిగి వాపు పెరిగి ఇంకా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇయర్ బడ్స్ మాత్రం పెట్టద్దు అసలు. ఇయర్ బడ్స్ వాడటం వల్ల మరి వాళ్ళే ఇంకా లోపల తోసుకుంటారు, ప్లస్ నొప్పి వస్తుంది, దానిలో రక్తం కారే అవకాశాలు ఉన్నాయి. మరి జనరల్ గా గులు అనేది అందరికి ఫామ్ అవుతూ ఉంటుంది డేస్ జరిగే కొద్దీ. మరి అది బయటకు వచ్చే మార్గం ఎలాగా? గులిం అనేది మీకు నాకు ఎవరికైనా సహజం. అది అందరికి ఏంటంటే ఆటోమేటిక్గా ఫామ్ అయ్యి అదే బయటకు వచ్చేస్తుంటుంది అనమాట కొంచెం రేషియోలో. కానీ ఏంటంటే చెమట అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి పర్సన్స్కి ఏంటంటే గులిమి రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ క్రియేట్ అవుతుంటుంది అనమాట. వాళ్ళకంటే ఎక్కువ క్రియేట్ అయిపోయి లోపల నిండిపోతుంది. అందులో చెవులో ఏంటంటే ఆ రంధ్రం అనేది అందరికీ చిన్నగా లావుగా ఉండాల్సింది లేదు, ఒక్కొక్కటి ఒకలాగా ఉంటుంది అనమాట. దానిలో ఒక అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్న వాళ్ళకి ఏంటంటే గులిమి అక్కడే ఉండిపోతుంది, బయటికి రాదనమాట. అట్లాంటి సమయాల్లో ఏంటంటే ఈ డ్రాప్స్ లాంటిది ఏదైనా వేసుకొని మెత్తబడి దాని తర్వాత తీయించుకోవడం లేదంటే సక్షన్ చేయించుకోవడం చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. మరి కొంతమందికి చెవిలో నొప్పి వచ్చిందంటారు, తర్వాత చెవి హోరుగా ఏదో మన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దానికి ఎటువంటి కారణాలు అయి ఉండొచ్చు అంటారు? చెవు నొప్పి వచ్చేసండి, చెవు నొప్పి అనేది చెవు చాలా సున్నితమైన ప్రదేశం. అది చెవులో నొప్పి కాకుండా ముక్కు కానీ గొంతు కానీ లేదా దవడ కానీ అక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ చెవుకే చూపిస్తుంది నొప్పి. సో ఫస్ట్ అసలు ఎలాంటి నొప్పి అని చూసుకొని దాని తర్వాత ఈ హోర్ అనే శబ్దం ఏంటంటే ఈ చెవులో ఏంటంటే ఈ కన్నబేరి అంటారు అనమాట. అది ఒకళ్ళ బెజ్జం పడినా లేదంటే సన్నగా ఉన్నా లేదంటే స్క్లిరోసిస్ అంటారు, అంటే గట్టి పడిపోతుంది. దానివల్ల లేదంటే కొందరు బీపీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి అంటే 160, 190 బీపీ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ అంటే రక్త సరఫరా ఆ ఏరియాకి తక్కువ వెళ్తుంటుంది అనమాట. అలాంటి పేషెంట్స్ కూడా ఏంటంటే ఈ హోర్ అనేది ఎక్కువ వస్తుంటుంది. దానివల్ల కళ్ళు తిరగడాలు, వాంతి వచ్చినట్లు ఇవన్నీ ఒక సూచనలు అనమాట. సో అవి ఏంటంటే ఫస్ట్ అసలు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అది ఏ రకమైంది, మామూలు మందులతో క్యూర్ అయ్యేదా లేదంటే సర్జరీకి వెళ్ళాలా ఏంటంటే ఆ రిపోర్ట్స్ బట్టి మనం డిసైడ్ అవుతాం. అంటే ఇప్పుడు హోల్ పడ్డం అంటే కర్ణబేరికి పడుతుంది, ఈ మూడు లోపల నుంచి వస్తుందా? అవునండి, ఎముక నుంచి రావచ్చు, చెవులో నుండి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. దాని మెదడు ప్రమాదం దానివల్ల చాలా ప్రమాదం అండి. అంటే ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ ఏంటంటే వెంటనే చీము కారినప్పుడు వారం రోజు వచ్చి కనిపిస్తే అసలు మినిమల్ అంటే మందులతో క్యూర్ అయిపోతే అవకాశాలు ఉంటాయి. అదే నెగ్లెక్ట్ చేసి మనము వదిలేస్తే అది ఆ చీమంతా పేరుకుపోయి ఎముకను తినేస్తే ఎముక నుండి బెజ్జం పడి బ్రెయిన్కి వచ్చి పాకే అవకాశాలు ఉన్నాయండి. చిన్న మందులతో క్యూర్ అయ్యే వాటిని సర్జరీ దాకా తీసుకెళ్తారు. ఓకే. మరి కొంతమందికి ఇప్పుడు పడుకునే మంచం మీద పడుకుని ఉన్నప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నట్టుగా, గదంతా తిరుగుతున్నట్టు, అలాగే కూర్చుని లేచిన వెంటనే తూలు పడుతున్నట్టు, వాళ్ళు జనరల్ గా బీపీ అని కొంతమంది అలా అనుకుంటారు, లేదంటే కొద్దిగా ఏదో పొరపాటును పడ్డం అనుకుంటారు, లేదంటే కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అలా పడ్డం వల్ల, కింద పడిపోయి దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాగా జరగడానికి చెవికి ఏదన్నా లింక్ ఉందా? లింక్ ఉందండి. దీన్ని పొజిషన్ వర్టిగో అంటారండి. ఏంటంటే మన చెవు వెనకాల 3 కణాలు ఉంటాయి.
దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు మనం నడక స్ట్రైట్గా ఎలా నడవాలి అంటే చెవు అనేది మెయిన్, అదొక సెన్స్ ఆర్గన్, మన ఆర్గాన్స్లో ఒక మెయిన్ వైటల్ ఆర్గన్. ఎప్పుడైతే ఆ రెండు చెవుల వెనకాల బ్యాలెన్స్ అనేది తప్పింది అనుకోండి, మనది బ్రెయిన్ అనేది సరి చేసుకోలేదు, అది మన ముందుకు లెఫ్ట్కి వెళ్తుందా రైట్కి వెళ్తుందా అని. అప్పుడు మనకి చెవుకి ఐకి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఆ కోఆర్డినేషన్ ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ వచ్చిందో, ఆ డిస్టర్బెన్స్ అనేది చాలా రకాల కారణాలు ఉంటుంది. బీపీ ఉండొచ్చు, లో బీపీ ఉండొచ్చు, లేదంటే రక్తం తక్కువ ఉండొచ్చు, లేదా ముందు ఆపరేషన్ తలకి బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మన ఫిట్స్ రావడం ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా కనిపిస్తుంటుంది. అది కాకుండా మామూలుగా ఈ 40-50 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్స్ కండి ఏంటంటే మెన్సెస్ కంటే ముందు అయిపోయే సమయంలో వాళ్ళకి ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆ పేషెంట్స్ కూడా ఏంటంటే కళ్ళు తిరిగే ముందు వాళ్ళు ఏంటనుకుంటారంటే నీరసంగా ఉంది, ఉపవాసాలు చేసేమో దానివల్ల తిరిగింది అనుకుంటారు. కానీ మనం పూర్తిగా ఎవాల్యుయేట్ చేసుకుంటే అసలు ఏంటంటే ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ బెడ్ సైడ్ టెస్ట్ అండి. అది చేసుకుంటే మనకి వెంటనే కంటిలో మార్పు కనిపిస్తుంది. అది ఏమన్నా పాజిటివ్ వచ్చిందంటే అది చెవు వెనకాల ఉన్న సమస్యని నిర్ధారించవచ్చు. అంటే మనం నడక పరిగెట్టినా నడచినా ఎలాగ బ్యాలెన్స్ చేసినా కళ్ళే మనం మామూలుగా చూస్తున్నాం కదా బ్యాలెన్స్ చేసుకున్నాం కదా అనుకుంటాం, కానీ మెయిన్ చెవుల మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంటే చెవులు కూడా చాలా ఇంపార్టెంట్. మరి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు చెవే కదా అని, దాన్ని బడ్స్తో క్లీన్ చేసుకోవడం కానీ స్నానం చేసినప్పుడు వాటర్ అది వెళ్తుంటారు, దాన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాగా చెవులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటారు. అయితే చెవు చాలా సున్నితమైన ప్రదేశము. చెవు అనేది నెగ్లెక్ట్ చాలా మంది చేస్తారు. నేను ఇప్పటికీ నా ఎక్స్పీరియన్స్ 7 ఇయర్స్ అప్పుడు ఎప్పుడో చూస్తుంటే ఎప్పుడు చెప్తుంటారు వచ్చిన పేషెంట్స్ అందరు ఎప్పుడైతే లాస్ట్ మూమెంట్లో అంటే ఇంకా లాస్ట్ సర్జరీ కంటే ముందు వచ్చే స్టేజ్లో వచ్చి 9 చేయండి అంటారు. అంటే చిన్న మందులతో టాబ్లెట్స్తో క్యూర్ అయ్యే వాటికి సర్జరీ దాకా తీసుకెళ్తారు అనమాట. చిన్న సమస్య అని అనుకుంటారు, కానీ మనం ముందే గ్రహించి చేసుకుంటే తొందరగా క్యూర్ అవుతుంది. చూడండి, మరి డాక్టర్ గారు చెప్తున్నారు కళ్ళు కన్నా చెవులు చాలా ఇంపార్టెంట్. మనం మొత్తం మన నడక మొత్తం అంతా బ్యాలెన్స్ చేసేది చెవులే అంటారు. మరి చెవులను జాగ్రత్తగా చూసుకోండి. మరి అలాగే కొంతమందికి ఈ కర్ణపేరు ప్రాబ్లం సమస్య వల్ల మరి కొంతమంది వినికిడి తగ్గుద్ది అంటారు. తగ్గి కొంచెం వాళ్ళకి చిన్నగా వినపడడం, గట్టిగా వాళ్ళని పిలవాలి, అలాగా అది ఆ సమస్య దేని వల్ల వస్తుంది? ఏజ్ వల్ల లేదంటే జెనెటిక్ గా ఉంటుందా? అది ఏంటది? జెనెటిక్ అంటే పుట్టిన పిల్లలు కొందరికి జెనెటిక్ గా ఏంటంటే మదర్ ఫాదర్కి అంటే సేమ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి కొందరికి సాధారణంగా ఇప్పుడు టెస్ట్లు అనేది ఎక్కువ కొత్త టెస్ట్ వస్తున్నాయి కాబట్టి వెంటనే గ్రహించగలిగి మనము అట్లాంటి పేషెంట్స్ డెలివరీ కాకుండా చూస్తున్నాం. కొందరు డెలివరీ అయిన వాళ్ళకి ఏం చేస్తున్నామంటే పుట్టిన వారం రోజునే పరీక్ష చేసేసి చెవు పనిచేస్తుందా లేదా అని, అదొకటి హీరింగ్ అంటే వినికిడి ఉందా లేదా చూస్తున్నాం చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి. ఏం కాదు అప్పుడు ఏంటంటే మనకి లోపల కాక్లియర్ ఇంప్లాంట్ అని సర్జరీ ఉంటుంది అనమాట. అది చేస్తే వాళ్ళకి ఏంటి చెవుల్లో వినిపిస్తేనే మాట వస్తుంది, చెవు వినపడకపోతే మాట రాదు. లింకు అసలు కంపల్సరీ చెవు మాట వినిపిస్తేనే బయటికి అనేది వచ్చేది. సో అందుకని చాలా మందికి అంటే చెవుడున్న వాళ్ళకి మాట సరిగా రాదు, నత్తి వస్తుంది, ఏదో మాట్లాడతారు, సంబంధం లేని మాట్లాడతారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎవరికైనా సరే ఒక ఏజ్ వచ్చే కొద్దీ హీరింగ్ అనేది తగ్గుతుంది, వినికిడి శాతం అందరికీ తగ్గుతుంది. అది నరాల బలహీనత వల్ల. కానీ అదొకలా ఏంటంటే ఒక 30%, 40%, 50% అని చూసుకొని నరం దెబ్బతినిందా ఎముక దెబ్బతిందా అని చూసి దానికి తగ్గట్టు మనం వైద్యం చేసుకుంటాం. ఒకవేళ అదే నరం దెబ్బతినింది 50% పోయింది అంటే వినికిడి మిషన్ అనేది ఉంటుంది, అది పెట్టించుకోవాల్సి వస్తుంది. అంటే కర్ణపేరి రంధ్రం పడితే దానికి పోర్చడానికి వేరే ఏదైనా సర్జరీలు ఉంటాయండి? రంధ్రం పోర్చడానికి సర్జరీలు ఉంటాయండి, దాన్ని టింపానోప్లాస్టీ సర్జరీ అంటారండి. అది మనం ముందు అదే చిన్న బెజ్జము అయితే కొన్నిసార్లు కూడుకునే అవకాశాలు ఉంటాయి, కానీ ఇన్ఫెక్షన్ రెగ్యులర్గా వచ్చి మనం నెగ్లెక్ట్ చేస్తే అది మాత్రము ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి. కొందరికి ఏంటంటే ఉట్టి కన్నబేరి పూడ్చుకునే సమస్య సరిపోతుంది, కొందరికంటే వెనకాల ఎముక కూడా ఓపెన్ చేసి ఆ చీము తీసి 2 సర్జరీలు చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు చెవితో పాటు మాటకు కూడా లింక్ ఉంది. ఇప్పుడే నడకకి చెవికి లింక్ ఉందని చెప్పారు, అలాగే చెవి వినిపించినప్పుడే మాట కూడా లింక్ ఉందని చెప్పారు. మరి ఇవన్నీ అందరికీ చాలా జాగ్రత్తగా గమనించండి. మరి డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ మంచి విషయాలన్నీ మనతో షేర్ చేసుకుంటున్నారు. మరి అలాగే మీకు సంబంధించిన ఏదైనా చెవి ముక్కు గొంతుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక టీసీసీ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి 9491842666 అనే నెంబర్కి కింద డిస్ప్లే కూడా అవుతుంది. మరి ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే డాక్టర్ గారితో మీరు నేరుగా మీకు ఏదైనా సందేహాలు ఉన్నా అలాగే ఏదైనా సమస్య ఉన్నా కూడా డాక్టర్ గారితో పంచుకోవచ్చు, ఆయన మీకు సమాధానాలు చెప్తారు. మరి డాక్టర్ గారు అలాగే
చెవి కుట్టు విడిపోవడం అనేది సాగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, అది ఏంటంటారు అది? అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద దుద్దులు కమ్మలు వేసుకుంటారు అనమాట, అది చెవికి. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే హెవీ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నారు, బరువు దానివల్ల ఏంటంటే రాను రాను ఏంటంటే చెవు అనేది అంత బరువు మొయ్యలేదు, సో హ్యాంగ్ అయిపోయి సాగిపోతాయి అన్నమాట చెవు. సో వాటికి ఏంటంటే మనం కాస్మెటిక్గా కుట్టేసుకుంటే అంటే ఫర్దర్గా నెక్స్ట్ టైం ఆర్నమెంట్ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అది దానికి ఏదైనా మీ దగ్గర కుట్టు ఎలా వేయాలి ఏంటది మీ దగ్గర ఏదైనా ఉంటుందా? మన దగ్గర కాస్మెటిక్ గా కుట్టేస్తామండి. మీ దగ్గర కుట్టు వేస్తారు మన రింగ్ ఏమైనా పెట్టుకోవాలంటే? పెట్టుకోవాలి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ లో వేస్తారు కుట్లు? జనరల్గా కుట్లు అంటే మామూలుగా 4 years 5 years నుంచి చేసుకుంటామండి. దాని కాకుండా ఎవరికైతే ఎక్కువ ఈ పేషెంట్స్ వచ్చేసి ఇయర్ లో ప్రిపేర్ అంటాం దీన్ని కాస్మెటిక్ గా. ఎక్కువ వచ్చేసి 45-50 years ఎక్కువ లేడీస్ వాళ్ళు వస్తుంటారు మనకి. కూడా వేయచ్చా? అవును. అంటే చెవికైనా ముక్కు కూడా వేస్తారు? చెవుకి మెయిన్ చెవుకి ఎక్కువ, ముక్కు మన దగ్గర ప్రాంతాలు తక్కువ కదా. ఓకే, మరి నొప్పి ఉంటుందా? లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ బయట ఈ బంగారం షాపుల దగ్గర అక్కడ కుట్టిస్తున్నారు చిన్నపిల్లలకి, జనరల్ గా ఆడపిల్లలకి, అక్కడ వాళ్ళు కేకలేయడం ఏడుస్తూ బాగా గట్టిగా పెయిన్ వచ్చిందని, వాళ్ళు సరిగ్గా పాయింట్ అది కూడా సరిగ్గా సెట్ చేయకుండా ఏ పాయింట్లు వేయాలో తెలియకుండా కూడా కాల్ వచ్చింది, తీసుకున్నప్పుడు మాట్లాడతాం. హలో 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 మరి వాళ్ళకి ఎక్కడ వీళ్ళు కదిలిపోతూ ఉంటారు, ఎక్కడ కుట్టేయాలో కూడా తెలియదు. అటువంటిది మీ దగ్గర డాక్టర్ గారి దగ్గర మంచి టెక్నాలజీతో సంబంధించిన మిషన్ నొప్పి కూడా లేకుండా మీరు మీ ఆడపిల్లలకి ఏదన్నా కుట్లు చెవికి సంబంధించినవి ఆర్నమెంట్స్ తగిలించడానికి వేయించాలంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ ద్వారా వేయించుకోవడం మీకు చాలా మంచి పరిణామం అది. మరి డాక్టర్ గారు అలాగే ముక్కుకి సంబంధించిన సమస్యల్లో ఈ తుమ్ములు, దురద, ఎలర్జీలు ఉంటాయి చాలా మందికి. డస్ట్ ఎలర్జీ అంటారు. తర్వాత పొద్దున్న లేచినప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి. ఒక తుమ్ము మొదలెడితే ఇంకా తుమ్ములు అలా కంటిన్యూ వస్తూ ఉంటాయి. అది ఏంటి సమస్య? దానికి కారణాలు ఏమేమి ఉండొచ్చుంటారు? 100 మందిలో ఆల్మోస్ట్ 30 మంది కానీ అందరికి ఎలర్జీ సమస్యలు అందరికీ ఉంటాయి. కొందరికి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ ఎలర్జీ సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. కొందరికి ఏంటంటే ఆల్మోస్ట్ పొద్దున్న లేచిన వెంటనే 10 నుంచి 15 తుమ్ములు తుమ్ముతారు కంటిన్యూస్గా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ముక్కులో అనేది గ్రంథాలు ఉంటాయి, అవి కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి అన్నమాట, చాలా సెన్సిటివ్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం స్ప్రే ఇస్తుంటాం. ఆ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే తుమ్ము తగ్గే శాతం తగ్గుతుంది. అలానే దానివల్ల వాసన పీల్చుకోవడం కానీ, నోస్ బ్లాక్ కానీ సమస్యలన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అండ్ ఎలర్జీ వచ్చేసి హెరిడిటరీ, అంటే పుట్టుకతో వస్తుంది అనమాట. అంటే మన తండ్రులకి కానీ తాతలు కానీ ఎవరికైనా ఉన్నా కూడా అది మనకి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 70% ఛాన్స్ వచ్చే ఉన్నాయి అవకాశాలు అలర్జీ వల్ల ఉంటాయి. అండ్ ఈ ఎలర్జీ వచ్చేసి ఎక్కువ ఈ దుమ్ము కాకుండా ఫుడ్ ఎలర్జీ పేషెంట్స్ ఉంటారు, అది మనకి గ్రహించాం. అది చాలా మందికి గుడ్డు, పాలు, వంకాయ ఇలాంటి పడవు, కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అలర్జీ అంటే దురదలా రాదు, వాళ్ళకి తుమ్ము రూపంలో వస్తుంటుంది. వాళ్ళు ఏంటంటే మామూలు డస్ట్ అలర్జీ అనుకొని నెగ్లెక్ట్ చేస్తారు. మనకి దానికి రకరకాల టెస్టులు ఉంటాయి. అదంటే ఒక్కొక్క అలర్జీ అంటే సపోజ్ దుమ్ము ఉందనుకో, దుమ్ము లాంటిది మనం స్కిన్లో ఇంజెక్ట్ చేసుకొని వంకాయ అట్లాంటి పదార్థాలన్నీ ఇంజెక్ట్ చేసి మనం ఏ దానికి రియాక్షన్ వస్తుందో చూసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా ఈజీ ఉంటుంది అనమాట. లేదంటే చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ టైంకి ట్రీట్మెంట్ అవుతుంది, మళ్ళీ అదే సమస్యతో వస్తుంటారు. అంటే టెస్ట్ అది చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే తినొచ్చా తర్వాత వాళ్ళు? అలర్జీ ఉన్న వాళ్ళు అంటే ఆ డోస్ అసలు ఏంటి అనేది మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుంది కాబట్టి ఆ ఒకటి అవాయిడ్ చేసుకొని మిగతా చేసుకోండి, ఈ సమస్యలు ఉంటుంది. రెగ్యులర్గా డాక్టర్ని మీట్ అయ్యే అవకాశాలు అవసరం లేదు. ఏది పడదో తెలుస్తుంది, అది మానేయాలి. ఓకే, మరి డాక్టర్ గారి దగ్గర టెస్టులు కూడా ఉన్నాయి. మరి ఏది మనకి బాడీకి పడుతుందో, ఏది కొంచెం ఎలర్జీ అని అనిపిస్తుందో దాన్ని కూడా మీరు రెక్టిఫై చేసుకుంటే మంచి ఫుడ్ని తినొచ్చు. మరి అది కూడా మీకు మంచి అవకాశం డాక్టర్ గారికి. అలాగే మరి ఈ డస్ట్ అలర్జీ ఈ మధ్య అందరూ మాస్కులు వాడుతున్నాం కాబట్టి చాలా మంది డస్ట్ అలర్జీ తగ్గిందని కూడా అంటారు. అది ఏంటంటారు? మరి దానివల్ల కంటిన్యూ వాడడమే. ఇప్పుడు కోవిడ్ పేరు చెప్పి మనకి స్మెల్ తెలియలేదని చాలా భయపడేవాళ్ళం ఫస్ట్లో. ఇప్పుడు ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది లేకుండా తర్వాత కొంచెం అది అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఆ కేసులు పైగా తినపట్లేదు, కానీ మాస్క్ అనేది మ్యాండటరీ అయిపోయింది. అది అలాగా దాని గురించి ఏం చేద్దాం? మాస్క్ ధరించడం అనేది ప్రిఫర్ చేయాలండి, అందరు వేసుకోవాలి. అందుకంటే మన దగ్గర ఏరియాలో దుమ్ము అనేది చాలా కాలుష్యం ఎక్కువ. ఇది ఎంతైనా ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంతైనా స్వచ్ఛమైన ఆక్సిజన్ కన్నా ఇది ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంకా అందులో ఈ ఎలర్జీ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి. కానీ కొందరికి ఏంటంటే లోపల ముక్కు దిబ్బడ ఇంకా పాలిప్స్ అంటారు అనమాట. అలాంటి వాళ్ళు మాత్రం మాస్క్ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త. అలాంటి వాళ్ళకంటే ముక్కు గాలాడదు కాబట్టి మళ్ళీ మాస్క్ వేసుకోవడం వలన ఇంకా ఆక్సిజన్ కొంచెం తక్కువ అవకాశాలు ఉంటుంది. సో ఓన్లీ ప్రిఫర్డ్ ప్లేసెస్లో ఇట్లా కోవిడ్ భయం ఉంది కాబట్టి ఎక్కువ జనాలు ఉన్న అట్లాంటి టైంలో మాస్క్ వేసుకోవడం బెస్ట్. ఓకే అండి. మరి శ్వాస తీసుకోవడంలో కూడా కొంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎందువల్ల అది కూడా ముక్కు తిప్పడం వల్ల ఏంటి అంటారు? అప్పుడు మనకి కొంతమంది ఊపిరి ఆడలేదు అంటారు, అంటే మాస్క్ కూడా లేకుండా మామూలుగా జనరల్గా. అది దేనివల్ల? మనకి గాలి అనేది ఫస్ట్ ముక్కు నుండి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందండి. సో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తేనే మన శ్వాస అనేది ఈజీగా తీసుకుంటాం. మామూలుగా 10 నుంచి 12 టైమ్స్ మనం గాలి తీసుకోవాలి. అలాంటి సమయంలో ముక్కులో ఏదన్నా దూలం వంకర ఉన్నా, ముక్కులో నీటి కాయలు ఉన్నా, ముక్కు ఇన్ఫెక్షన్లు ఉన్నా, అలాంటి టైంలో ఏంటంటే గాలి అనేది తగ్గుతుంది శాతం. అంటే 100%లో మనం తీసుకునే గాలి 60% వెళ్తుంది. అలాంటిది కంటిన్యూస్గా 1 రోజు 2 రోజులు కాకుండా కొన్ని మంత్స్ టుగెదర్ అలానే గాలి కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే లోపల గట్టి పడిపోతుంది. అలా పడినప్పుడు ఏంటంటే ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అలా దానివల్ల ముక్కు పైన భాగం నుంచి కింద లోవర్ ట్రాక్ట్ అంటారు అనమాట, అంటే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ చేరి ఊపిరితీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే మామూలు 10 నుంచి 11 సార్లు తీసుకోవాల్సిన నిమిషానికి 30 నుంచి 40% తీసుకొని దాని నుంచి మనం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వెళ్ళి కొన్ని మిషన్లు పెట్టుకునే స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఓకే. మరి కొంతమందికి ముక్కు నుంచి బ్లడ్ కారుతుంది అని కొంతమంది కంగారు పడుతూ ఉంటారు. కొంతమందికి అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, మాకు ఇది అలవాటే అంటారు. అలాగే కొంతమంది దెబ్బలు తగిలినప్పుడు కారుతుంది అంటారు. మరి అది కాకుండా కొంతమంది ఇలాగా బండి మీద పడినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే కేసుల్లో కూడా చెవి నుంచి బ్లడ్ రాకూడదు, చాలా ప్రమాదం అంటారు. అది ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుంది? అలాగే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ చెవులో ముక్కు నుండి రక్తం అనేది మామూలు చిన్నపిల్లల్లో వచ్చేసి ఏంటంటే చిన్న ముక్కులో పొక్కులు అంటారు. అది వేడి పొక్కులు కావచ్చు, లేదంటే చిన్న పెట్టుకుంటారు అనమాట, పెన్సిల్ కానీ అట్లాంటివి. అవి పెట్టి లాగుతూ ఉంటారు, తీసినప్పుడు రక్తం వస్తుంది. అలాంటివి ఏంటంటే ముక్కు మనం గట్టిగా బిగించి ఆపేస్తే ఆగిపోతుంది, అదొకటి. నెక్స్ట్ పెద్దోళ్ళకి వచ్చేసి ఏంటంటే హై బీపీ ఉంటుందండి, 160, 170, 190. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ముక్కు దగ్గర రక్త కణాలు చాలా సన్నగా ఉంటాయి. అప్పుడైతే బీపీ ఎక్కువ పగిలిపోయినప్పుడు ఏంటంటే ముక్కు నుండి ఫస్ట్ బ్లీడింగ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం ఎండోస్కోపీ లాంటివి చేసి ఎక్కడి నుంచి రక్తం కారుతుందో ఫస్ట్ ఆపుకోవాలి. ఆపకపోతే ప్రాణంకే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యాక్సిడెంట్ కానీ కింద పడినప్పుడు కానీ ఏంటంటే ముక్కు దూలము ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు దూలము కాకుండా ఇది మెదడుకు ముక్కుకి మధ్యలో బోన్ ఉంటుంది. అదే హలో 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 టీవీ వాళ్ళని తగ్గించండి, టీవీ వాళ్ళని తగ్గించండి. ఓకే, మీ పేరు ఎక్కడికి మాట్లాడుతున్నారు? నా పేరు నాగమణి అండి, గురం నుంచి తాడేపల్లి గురం అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. అది గొంతు గురించి చెప్తున్నారు కదండి, నాది గొంతు కొంచెం ప్రాబ్లం గా ఉంది. చెప్పండి అమ్మా. దాని గురించి అడగడానికి కాల్ చేస్తాం సార్. ఓకే, అడగండి అమ్మా. గొంతు కొంచెం గడ్డ మందులో గడ్డ కింద వచ్చిందండి గొంతు కదా. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ కూలింగ్ అన్నా తాగితే ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. మింగడానికి ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? అది ఏడువాడ తాగితే వంటలేదండి. మింగడానికి కొట్టుకేయడానికి ఇబ్బంది ఏమైనా ఉందా? లేదండి, వేడి వాటర్ తాగితే ఏ ప్రాబ్లం లేదండి. కూల్ వాటర్ తాగితే మింగడానికి ఇబ్బందిగా వస్తుంది. ఓకే, అది మన గొంతు దగ్గర దవడ బిళ్ళలు ఉంటాయమ్మా, అవి ఏమైనా వాసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంటది. గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అది గొంతులో ఒకసారి చూసి అది ఏంటి అనేది మనం నిర్ధారించుకోవాల్సి వస్తుందమ్మా. అదేనండి, ఒక్కొక్కసారి కూల్ వాటర్ తాగాల్సిన మాట్లాడినా నేను మాట కూడా రాను సరిగ్గా. అదే బొమ్మలు పోయినట్టు వస్తుందమ్మా, నొప్పి వస్తుందండి. ఓకే ఓకే, అదేం సొల్యూషన్ ఉంటుందండి? సొల్యూషన్ ఉంటుందమ్మా. ఒకసారి గొంతు అనేది ఎగ్జామిన్ చేసి ఆ గౌత బిళ్ళలు ఏమైనా ఉన్నాయో చూసి లోపల ఇన్ఫెక్షన్ ఉందంటే దాని తగ్గట్టు మనం వైద్యం చేయించుకోవాలి.
మామూలుగా అయితే ప్రాబ్లమ్స్ లేదంటారా? సీరియస్ ప్రాబ్లం అయితే కాదమ్మా, మనం సొల్యూషన్ ఉంది. ఓకే అండి, మరి ఎటువంటి సొల్యూషన్ ఉంటారు ఎవరికి? గొంతులో ఏంటంటే ఫ్యారింజైటిస్ అంటామని, అంటే ఈ మన కొండనాలుక అంటారు కదా, ఆ కొండనాలుక వెనకాల పదార్థం అనేది ఎప్పుడైతే దాని టాన్సిల్స్ వెనకాల ఈ చల్లవి ఐస్ కానీ ఐస్ క్రీమ్ కానీ చల్లవాటర్ తాగినప్పుడు ఏంటంటే ఎర్ర పడిపోతుంది అనమాట. అప్పుడు గుట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, మాట బొంగురిపోతుంటుంది. ఈ కౌతుబిల్ అంటే ఇక్కడ వాస్తుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే నొప్పి రావడము, దగ్గు రావడము, హాట్ వాటర్ తీసుకుంటూ క్లియర్ అవుతుంది అంట. అంటే అందరికీ అలా ఉండాల్సింది లేదు, బట్ గొంతులో ఇన్ఫెక్షన్ అప్పుడు ఏంటంటే ఇవన్నీ లక్షణాలు కనిపిస్తుంది. ఒకవేళ ఎర్రగా ఉంది ఏమన్నా మచ్చలాంటి ఏమైనా ఉన్నాయంటే దాని తగ్గట్టు మనం వైద్యం తీసుకుంటే క్యూర్ అయిపోతుంది. ఓకే అండి, మరి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా చెవులోంచి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు చెవులోంచి రక్తం వస్తే జరిగే ప్రమాదం ఏంటి, అలాగే ముక్కు నుంచి రక్తంగా రావడానికి కారణాలు ఏంటంటే తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్రో నగరాలకు ధీటుగా సామాన్యుల ముంగిట కార్పొరేట్ వైద్యానికి చిరునామా ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం. అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాలలో సంక్లిష్ట వ్యాధులకు సంపూర్ణ చికిత్స. 24/7 యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు చూడబడును. అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ థియేటర్స్, ఎంఐసియు, ఎస్ఐసియు, ఐసిసియు, మేల్ అండ్ ఫిమేల్ వార్డ్స్, ఏసీ, నాన్ ఏసీ, జనరల్ వార్డుల సదుపాయం. విశేష అనుభవం కలిగిన డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది. క్వాలిటీ డయాగ్నోసిస్ కొరకు అధునాతన ల్యాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 24/7 ఫార్మసీ, వెంటిలేటర్ తో కూడిన అంబులెన్స్ సౌకర్యం. ప్రతి శుక్రవారం ఉచితంగా ఓపీ చూడబడును. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మేనేజ్మెంట్ నిరంతర పర్యవేక్షణ. అపాయింట్మెంట్ కొరకు 9091108108 కు కాల్ చేయండి. ఆత్మీయ హస్తం, ఆరోగ్య నేస్తం. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. వెల్కమ్ బ్యాక్ అండి. మరి చెవులోంచి రక్తం రావడం ఎంత ప్రమాదం, అలాగే రక్తం రావడానికి కారణం ఏంటి, అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం ఎలాగా చెవులోంచి వస్తుంది, మరి ముక్కులోంచి కూడా బ్లడ్ వస్తుందన్న చాలా మందికి. డాక్టర్ గారు దాని గురించి ఎలాగా దానికి తలకి దెబ్బ తగిలిన వెంటనే రాకూడదు అంటారు లోకుని, తర్వాత అలాగే యాక్సిడెంట్ కేసులు అవి చూస్తుంటాం కదా, తర్వాత ప్రమాదం, డేంజర్ అంటారు. ఏంటది, దేనివల్ల వస్తుంది చెవులోంచి? చెవు వెనకాల మనకి ఒక బోన్ ఉంటుందండి, పెట్రాస్ బోన్ అని. ఎప్పుడైతే మనం కింద పడినప్పుడు ఆ సైడ్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటంటే కరెక్ట్ దాని వెనకాలే ఒక ఆర్టరీ ఉంటుంది, మిడిల్ మెనింజియల్ ఆర్టరీ అంటారు. అది చాలా ప్రమాదం. అది వెంటనే ఏంటంటే కరెక్ట్ చిన్న మెదడుకి లింక్ అయి ఉంటుంది అనమాట. సో వెంటనే రక్తం అనేది ఎప్పుడైతే కారింది అనుకోండి, చెవులోని కన్నవేలు ఏదో చెప్పాను మీకు, చాలా సన్నగా ఉంటుంది అనమాట. అది ఈ పడినప్పుడు ఫ్రాక్చర్ వల్ల ఈ బోన్ వచ్చేసి ఫ్రాగ్మెంట్ గుచ్చుకోవడం వల్ల ఈ బ్లడ్ అనేది స్వీపింగ్ అంటే అలా కారిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ అనేది ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే చెవు వెనకాల ఒకటే స్పేస్ ఉంటుంది ఉండడానికి. ఆ బ్లడ్ అక్కడ నుంచి స్టోర్ అయ్యి అక్కడ నుండి బ్రెయిన్లోకి చేరిపోయి పేషెంట్ సడన్గా చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో వెంటనే పడినప్పుడు ఏదైనా చెవులో నుంచి రక్తం కారుతుంది అంటే వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్లో ఎమర్జెన్సీ క్యాజువాలిటీ తీసుకెళ్ళి చూపించుకోవడమే ఉత్తమం, లేదంటే ప్రాణంకే ప్రమాదం. ఇప్పుడు ఈ ముక్కులోంచి రక్తం రావడానికి అది కూడా ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలిన ముక్కు మీద కొంచెం కళ్ళు బయలుకి ఉన్నట్టు అది ఉంటుంది కదా, అది తర్వాత బ్లడ్ రావడానికి కూడా కారణం. ముక్కు ముందు భాగంకి దెబ్బ తగిలినప్పుడు మామూలుగా కొట్లాటలో దెబ్బ తగులుతుంటది. కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా కింద పడాలంటే ఎక్కువ తల మీద కొడతారు మా సినిమాల్లో, జనరల్ గా తల మీద తగలగానే ఇంకా అది కాకుండా మామూలుగా చిన్న 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 గొడవలు కానీ వెళ్ళినప్పుడు ముక్కు మీద కొడతారండి. కొట్టిన అవకాశాలు అప్పుడు ముక్కు ముందు ఉన్న దూలం అనేది ఫ్రాక్చర్ అయ్యి దానివల్ల రక్తం వస్తుంటది. అలా వాటికి టెన్షన్ పడాల్సింది లేదు. కానీ సడన్ గా బీపీ పెరిగినా లేదంటే తల వెనకాల భాగంలో ఫ్రాక్చర్ అయినా ముక్కు నుంచి రక్తం అనేది ఆగకుండా వస్తుంటుందండి. అలాంటి బ్లీడింగ్ అనేది మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాటికి ఏంటంటే మనం వెంటనే సిటీ స్కాన్ లాంటిది దాన్ని చేసుకొని బ్రెయిన్లో ఏమైనా వాపు చేరిందా
ఎక్కడైనా ఏ రక్తం అనేది టైర్ అయిందని చూసుకొని దాని తగ్గట్టు మనం వైద్యం చూసుకోవాలండి. ఓకే, మరి ఈ ఇప్పుడు చాలా మంది కూల్ డ్రింక్స్ అవి పడవు, మాకు కూలింగ్ వాటర్ పడదు, అది కూడా ఒక రకమైన ఎలర్జీ అంటారా? అది రంపొచ్చేస్తుంది వెంటనే దానికి. ఆ లింక్ ఏ లింక్ అది ఎలాగా అది వెంటనే దాని రియాక్షన్ అలా రావడానికి కారణం? ఈ కూల్ డ్రింక్స్ చల్ల పదార్థాలు అనేది ఒక మిస్నోమర్ అండి, అందరికీ రావాలని లేదు. ఈవెన్ నాకు కూడా చిన్నప్పుడు ఒక 15 years వరకు అంటే మా ఇంట్లో కూడా చల్ల నీళ్ళు తాగొద్దు, ఐస్ క్రీమ్ తినొద్దు, అది తిన అని ఆపేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఒక హ్యాబిట్ అయిపోయింది. అలాంటి ఏం లేదు, చల్ల నీళ్ళు తాగితే జలుబు చేస్తుంది అలాంటిది లేదండి. ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ, అంటే బాడీలో ఇమ్యూనిటీ ఏమైనా తగ్గితే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ముక్కులో ఈ కాయలు ఉంటాయి అన్నమాట, దాన్ని టర్మినేట్స్ అంటారు ఇంగ్లీష్లో. అవి ఎప్పుడైతే వాస్తాయో వాటి వల్ల మనకి సమస్యలు వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ గౌదలోని ఉంటాయి గొంతులో, అవి అందరికీ ఉంటాయి. కొంతమందికి వాపు రావడం వల్ల సర్జరీ చేసి తీయాలి అంటారు, కొంతమందికి అవి అది వచ్చినప్పుడు జ్వరం రావడం, కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి. వాళ్ళకి మాట్లాడాలన్న గొంతు నొప్పి, కొట్టుకు మింగలేరు. ఆ గౌద పిల్లలకి అందరికీ అది సర్జరీ అవసరం అవుతుందా? ఎటువంటి సింటమ్స్తో అది సర్జరీకి వెళ్ళాలి? దాన్ని మామూలుగా టాన్సిల్స్ అంటామండి మనము. మెయిన్గా ఈ టాన్సిల్స్ చూసి చిన్నపిల్లల్లో చూస్తాం, 3 years నుండి ఆల్మోస్ట్ 10 years వరకు చూస్తామండి. ఈ టాన్సిల్స్ అనేది మెయిన్ ప్రొటెక్టివ్ యాక్షన్ అండి, అంటే అందరికీ ఉంటాయి. ఎప్పుడైతే మనం తినే పదార్థాలు ఉన్నప్పుడు ఏంటంటే గొంతు నుండి ఫస్ట్ ఆ టాన్సిల్స్ మీద ఆని దాని తర్వాత మనము ఈ పొట్టలోకి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఈ పదార్థాలు ఈ టాన్సిల్ ఉండిపోయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందండి, అప్పుడు ఏంటంటే వాపు పెరుగుతుంది. ఈ వాపు అనేది మామూలుగా ఏంటంటే కొందరికి సైజు పెరిగిపోయి దానివల్ల జ్వరం రావడము, మింగడానికి ఇబ్బంది, తిండి ఆహారం సరిగా లేకపోవడము, ఎదుగుదల ఉండదు. అట్లాంటి టైంలో ఏంటంటే ఫస్ట్ మనము మందులతో క్యూర్ ట్రై చేస్తామండి. మ్యాక్సిమం చాలా మంది 70% మందికి మందులతోనే నయం అవుతుంది, ఆపరేషన్ వరకు వెళ్ళదు. మిగతా 30% మందికి ఏంటంటే ఏజ్ చూస్తామండి, అంటే ఒకే నెలలో 2 సార్లు రావడము, లేదా 6 నెలల్లో 3 సార్లు రావడము, సంవత్సరంలో 5 సార్లు అట్లాంటి వాళ్ళకి వస్తున్నాయి. దాంతోపాటు ఎదుగుదల లేదు అంటే అలాంటి వాళ్ళకి మనము సర్జరీ ఆప్షన్ ఇస్తాము. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. ఒక ఏజ్ వరకే అది అవసరం, తర్వాత ఇంకా అది రాదు. అయితే తర్వాత కూడా వస్తుంది, అంటే మీరు పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. 30 years 40 years అలాంటి వాళ్ళకి ఏంటంటే వస్తుంది అంటే అది క్యాన్సర్ లక్షణం అలాగా ఉంటుంది. ఓకే, ఈ టాన్సిల్స్ కాదు, ఇంకా టాన్సిల్సే కానీ వాపు కారణం అనేది వేరే దానివల్ల, అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ, ఈ గుట్కాలు వేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ క్యాన్సర్తో కూడినవి అనమాట. అదొక్కటే కాకుండా లోపల బాడీలో వేరే క్యాన్సర్స్ ఉంది, వాటి వల్ల ఈ టాన్సిల్స్ పెరిగి వాళ్ళకి కంపల్సరీ సర్జరీ చేయాలి. ఇది ఎఫెక్ట్ టాన్సిల్స్ మీద పడుతుంది, ఎఫెక్ట్ టాన్సిల్స్ మీద పడుతుంది. అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అయినా కంచి క్యాన్సర్ కంచి బ్లడ్లోకి వెళ్ళొచ్చు, లంగ్స్లోకి వెళ్ళొచ్చు, బోన్లోకి వెళ్ళొచ్చు. కొంతమందికి మామూలుగా హెడేక్ అంటారు కదా, హెడేక్ వస్తుంది అపమానం అంటారు. కొంతమంది కలజోళ్ళు వాడతారు, కొంతమంది కొంతసేపు వచ్చి తగ్గిపోతుంది, మైగ్రేన్ అంటారు. అలాగే సైనస్, ఈ వీటికి చెవి, ముక్కు, గొంతు వీటికి లింక్ ఏమన్నా ఉందా? ఉందండి. హెడేక్ అనేది చాలా మంది అంటే కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, తలనొప్పి కదా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంట్లో డోలో ట్యాబ్లెట్ ఏదైనా ఉంటుంది అది వేసేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. తలనొప్పి అనేది చాలా రకాల కారణాల వల్ల ఉంటుంది. లేడీస్లో ఒక రకమైన కారణాలు ఉంటుంది, జెంట్స్లో ఒక రకమైన కారణాలు, పిల్లల్లో ఒక రకమైన కారణాలు ఉంటుంది. ఈ చెవు ముక్కు సంబంధించి తలనొప్పి వచ్చేసి ముక్కులో సైనసైటిస్ అని అంటారండి, ఇన్ఫెక్షన్. ముక్కు పక్కన 6 నీటి గొట్టాలాగా ఉంటాయండి, గాలి గొట్టాలు. ఎప్పుడైతే నిండిపోయి చీముతో నిండిపోయినాయో ఈ గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఈ హెడేక్ సమస్య, అంటే ప్రెషర్ ఉన్న 10 ml కంటే ఒక ప్రెషర్ అనేది ఎక్కువైనప్పుడు ఇలాంటి హెడేక్ సమస్యలు వస్తాయి. అలానే చెవుకి ముక్కుకి మధ్యలో ఒక ట్యూబ్ ఉంటుందండి, ఈటీ ట్యూబ్ అంటారు దాన్ని, ఇస్టాషన్ ట్యూబ్. అది దాని పని ఏంటంటే మన ముక్కు నుంచి గాలి తీసుకొని ఊపిరితిత్తులోకి వెళ్ళడము. అలానే ఈ ఎప్పుడైతే ఈ శబ్దం మనకి వినిపించడానికి క్లారిటీ కోసం ఏంటంటే ఆ ట్యూబ్ అనేది పనిచేస్తుంటుంది. అది ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు కూడా ఏంటంటే మనకి తలనొప్పి వచ్చే అవకాశాలు. ఓకే, అంటే మరి కొంతమందికి సౌండ్ తక్కువగా వినిపిస్తున్నారు. అవునండి. అంటే ఈ హెడేక్ సంబంధించి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఈ లింక్ అనేది ఎలా తెలుస్తుంది, దీనివల్ల జరుగుతుందని? అదే అండి, ఇప్పుడు మనకి ఏంటంటే హెడేక్ అనేది ఫస్ట్ మనం ఇప్పుడు ఈ సైనస్ అనుకోండి, ఎక్స్రే అలాంటివి తీస్తాం మనం. ఆ ఎక్స్రేలో ఒకవేళ సైనస్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఆ ట్రీట్మెంట్ సైనసైటిస్కి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెడేక్ కూడా తగ్గుతుంటుంది. ఓకే, మరి కొంతమందికి నోట్లో నాలుగు మీద పుళ్ళు వస్తాయి,
నోరు వాసన రావడం కానీ జరుగుతుంటుంది. అది నాలుగు సంబంధించిందా, గొంతు నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి ఎలాగా తెలుస్తుంది? అది బ్యాడ్ ఓరల్ హైజీన్ అంటామండి దాన్ని మనము. ఇది ఎక్కువ ఏంటంటే గుట్కా వాడే వాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళు, లేదంటే బ్రష్ సరిగ్గా చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఈ సమస్యలు వస్తుంది. అది కాకుండా పొట్టలో ఇన్ఫెక్షన్ అంటే మన స్టమక్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది లివర్ ఆల్కహాలిక్ కానీ ఇలాంటి పేషెంట్స్కి ఎక్కువ ఇలా చెడు వాసన వస్తుంటుంది. అలాంటి అది కాకుండా నోటిపోత వచ్చేసి ఏంటంటే డెఫిషియన్సీ అంటే మల్టీ వైటమిన్ డెఫిషియన్సీ అంటారు. అలాంటి డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్ కూడా నోటిపోత వస్తుంటుంది. అది కాకుండా మనకి నాలుక అనేది 2 దవడల మధ్యలో ఉంటుంది. ఈ టీత్ అనేది ఎప్పుడైతే మనకి వంకరగా ఉండడన్నా గొంగుర్లు అంటారు ఉన్న అయితే అస్తమానం కొరుక్కున్నప్పుడు కూడా ఈ పుళ్ళు పడే అవకాశాలు ఉంటాయి. అది మనము సాధారణంగా తగ్గిపోతుంది అని వదిలేస్తుంటాం. ఆ వాటి మీద ఈ అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి ఈ చీము రావడం, లేదా నొప్పి రావడము, వాసన రావడము, వాపు రావడము, అలానే కొందరికి ఏంటంటే ఈ అటు నుంచి దారి తీసి అల్సర్ ఫామ్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మరి కొంతమంది పిల్లలు ఆడుకున్నప్పుడు కానీ లేదంటే తెలియక పడ్డప్పుడు కానీ కొంతమంది నాలుగు కట్ అవుతూ ఉంటుంది. కట్ అయినప్పుడు జనరల్గా అది అతుక్కోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఏంటి దాని సొల్యూషన్? అదే మన ఎంత చిన్న మామూలు ఇలాంటి సమస్యలు ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో ఉన్న ఒకటి ఫిట్స్ వస్తాయి కదండి. ఫిట్స్ వచ్చినప్పుడు ఈ నాలుగు అనేది కొరుక్కుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నాలుగు అనేది కట్ అవుతూ ఉంటుంది. అది డెప్త్ చూసుకుంటామంటే ముందు భాగమా వెనక భాగమా అనేది. మామూలుగా ఈ కుట్లు వేసేస్తే 10 నుంచి 15 రోజుల్లో న్యాయం అయిపోతుంది. మరి కొంతమంది ఈ చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు చిన్న చిన్న పూసలను చెవిలో పెట్టుకోవడం కానీ, తర్వాత ముక్కులో పెట్టుకోవడం, అలాగే ఈ కాయిన్స్ ని నోట్లో పెట్టిన ఆడతా మింగడం, గొంతుకు అడ్డం పడుతూ ఉంటాయి. పిన్నిస్లు కొద్దిగా, తర్వాత ఈ చాక్లెట్లు కొంతమంది పడుకుని తింటా ఉంటారు. అలాగా కొంచెం అడ్డపడడం కానీ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికి మీకు ఎటువంటి కేసులు మీకు తగిలి ఎలా రెక్టిఫై చేశారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఫారెన్ బాడీ కేసులోనే ఆల్మోస్ట్ ప్రతి 3-4 రోజులకు ఒక కేసు వస్తుంటుందండి. ఎక్కువ చిన్నపిల్లలు ఏంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ చాక్లెట్, పెన్సిల్, మన చాక్ పీస్ లాంటి పెట్టుకుంటారు. ఎక్కువ చెవులో వచ్చేసి ఏంటంటే బియ్యం గింజలు కానీ ఆమ్లం గింజలు కానీ అట్లాంటి చిన్న చిన్న పెట్టుకుంటారు. అవి ఏంటంటే అది అంత ప్రమాదం కాదు, కానీ ముక్కులో కానీ గొంతులో కానీ కాయిన్స్ అది వేసుకుంటే ప్రాణానికే ప్రమాదం అండి. ఒకవేళ గొంతుకు సడన్గా అడ్డుపడిందంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంటుంది. దానికి ఫస్ట్ ఇంట్లో వచ్చే సమస్య కొందరంటే బోర్లా పడుకోబెట్టి కొట్టి ట్రై చేస్తుంటారు. కొందరు సక్సెస్ అవుతుంటుంది. కొందరికి ఏంటంటే వెంటనే ప్రాణాపాయం ఉంటుంది. మన అదేంటంటే వెంటనే అది ఎక్కడ ఏ లెవెల్లో ఉందని ఎక్స్రే తీసుకొని ఉన్న ఏదైతే మెటీరియల్ ఫారెన్ బాడీ అంటే కాయిన్ కానీ, లేదంటే బియ్యపు గింజ కానీ, లేదంటే మొక్కజొన్న సీడ్స్ కానీ అట్లాంటివి ఏవి ఉన్నాయో అది చూసి మనం వెంటనే తీసేసుకోవద్దు. అదే అది ఉండిపోయి కొందరికి ఏంటంటే ఈ చిన్న చిన్న గింజలు అనేది మన ఊపిరిలోకి వెళ్ళిపోతాయి తెలియకుండానే మనం పట్టించినప్పుడు. వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ మనం ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా ఈ జలుబు కానీ ఇన్ఫెక్షన్ కానీ తగ్గదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం గ్రహించాల్సింది లోపల ఏదో ఉండిపోయింది, అది తీయించుకోవాలని మనం కన్సల్ట్ అవ్వాలి. సర్జరీ ద్వారా రెక్టిఫై చేయొచ్చు. సర్జరీ ద్వారా రెక్టిఫై చేసాను. ఎండోస్కోపీ చేసి. ఈ మధ్యకాలంలో మీకు తగిలిన కేసులు ఏమైనా ఉన్నాయా ఇలాగా కాయిన్స్ నోట్లో కానీ పెట్టుకున్నారని కానీ? నాకు ఇప్పుడు 3 కేసులు అంటే చికెన్ బోన్ ఉంటుంది కదా, చికెన్ మటన్ బోన్ చిన్నప్పుడు ముసలోళ్ళు అంటే చేప అట్లాంటి కేసులు ఎక్కువ వచ్చినాయి మన గూడెంలో అయితే. సో ముక్కులో వచ్చేసి బల్పాలు పెట్టుకున్న కేసులు వచ్చినాయి. చెవులో వచ్చేసి దూది, ఇంకా పెన్సిల్ ఇరిగిపోయిన పెన్సిల్ ముక్కలు ఇలాంటివి వచ్చినాయి. వెంటనే డే కేర్ చేసేసి వెంటనే ట్రీట్మెంట్ చేసి పంపించేసి. కొన్ని ఒక్కోసారి చెవులో ఈ వర్షాకాలం మిడతలు అవి కూడా దొరుకుతూ ఉంటాయి. చెవులు పురుగులు అవి దొరుకుతుంటాయి. అప్పుడు అయితే లోపల అవి వాటికి కూడా లోపల ఏం చేయలేదు, లోపల తింటాం, మన కర్ణపేరుని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటప్పుడు ఏంటంటే మామూలు అందరికీ ఇలాంటి మిడతలు అని ఆ ఫంగస్ అనేది జనరల్ అవ్వదండి. ఓన్లీ ఏంటంటే ఇందాక చెప్పిన లో ఇమ్యూనిటీ అని చెప్పాను కదా, ఇంకా కేర్ నెగ్లిజెన్స్ అంటే నీళ్ళు ఎప్పుడు పోసుకుంటూ ఉంటారు చెవులు కావాలని కొందరు. అలా అంటే ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రెడ్ ఉందనుకోండి, బ్రెడ్ మీద నీళ్ళు పోసి కొందరు వదిలేస్తే ఇట్లా బూజు పడుతుందో, అలానే చెవులో కూడా నీళ్ళు వదిలేసి అట్లా వదిలేసిన వాళ్ళకి ఏంటంటే చెవులోకి ఈగలు కానీ అలాంటి గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల చెవు అంతా తినేసి ఇన్ఫెక్షన్ అయ్యి బ్రెయిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, ఇంకా వెంటనే మనం తీయకపోతే ప్రాణాపాయం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు గురక సమస్య చాలా ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది. అలాగే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
గురక పెట్టే వాళ్ళు మాత్రం హ్యాపీగా బాగానే నిద్రపోతారు. పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అది దాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి అది రావడానికి కారణం ఏంటి? దానికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ఏజ్లో ఉంటాయి ఎక్కువ? దానికి పరిష్కారాలు ఏంటి? గురక అనేది ఇప్పుడు చాలా కామన్ సమస్య అయిపోయిందండి. మెయిన్ ఏంటంటే మన ఫుడ్ లైఫ్ స్టైల్ మారడం వల్ల, ఈ ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే లావు పెరిగిపోతున్నారు, బరువు. ఈ బరువు పెరగడం వల్ల ఏంటంటే మన ఈ మెడ అనేది సన్నగా అయిపోయి, నాలుక భాగం దొడ్డుగా అయిపోయి, ఈ పడుకున్నప్పుడు ఏంటంటే నాలుక వెనకాల పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏంటంటే గాలి తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఫోర్స్గా గాలి తీసినప్పుడు ఈ గురక వస్తుంటుంది. ఈ గురక అనేది కంటిన్యూస్గా మనము తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకోవాలి. వెయిట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ఫ్యాట్ పదార్థం ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ నెక్ సర్కంఫరెన్స్ అంటే మెడ భాగం కానీ నాలుక భాగం కానీ సన్నగా అవుతుంది. అప్పుడు ఈ గురక సమస్య తగ్గుతుంది. అది కాకుండా సైడ్కి పడుకోమని చెప్తాం మనం. అది తగ్గకపోతే ఏంటంటే ఈ గురక వల్ల ఎందుకు ఏమవుతుంది, ఓన్లీ గాలి సౌండ్ అంతే కదా అనుకోవడం కాదండి. దానివల్ల నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మామూలు రక్త పరీక్ష చేసినప్పుడు బ్లడ్ చేస్తే 16 to 17 ఉంటుంది. అదే నాకు చాలా ఎక్కువ ఉంది అనుకుంటారు, కానీ అది చాలా ఫాల్స్ అండి. ఈ గురక సమస్య వల్ల ఏంటంటే బ్లడ్ అంతా పలచబడిపోయి అంత ఎక్కువ చూపిస్తుంటుంది. మరి కొన్ని ముక్కుకి చేస్తారా ఆపరేషన్? గురక అనేది కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటే 1-2 కేసులు ఫెయిల్ అయిన కేసులు కూడా ఎన్నో జరిగింది. అది ఎటువంటి రిస్క్ ఉంటుంది దానికి, ఆ సర్జరీకి? గురక సమస్య అనేది ఫస్ట్ మనం ఎండోస్కోపీ ద్వారా చూస్తామండి. అంటే ముక్కు ద్వారా గాలి తీసుకోవడం ఇబ్బంది ఉందా, గొంతులో ఇబ్బంది ఏమైనా ఉందా, లేదంటే గొంతు కింద భాగం సొరపేట దగ్గర ఇబ్బంది ఏముందో చూస్తాం మన ఎండోస్కోపీ ద్వారా. ఆ ఎండోస్కోపీలో మనం ఏ లెవెల్ అంటే లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. ఈ లెవెల్ 3 అంటే 3 చోట్ల బ్లాక్ ఏమైనా ఉంది అంటే అలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది కొద్దిగా తక్కువ. ఓన్లీ ముక్కు భాగం వరకే ఇబ్బంది ఉంది ఆ సమస్య అంటే అలాంటి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది. సర్జరీతో కంటే మామూలు మెడికల్ మేనేజ్మెంట్ తీసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని అప్పుడు మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సర్జరీగా త్వరగా వెళ్ళడం కన్నా మిగతా హ్యాబిట్స్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకునేలాగా ట్రై చేసుకోవాలి. ఓకే అండి. మరి బొంగులు పోతుంది కొంతమందికి, గట్టిగా అరవడం వల్ల కొంతమందికి మాట కొంచెం రాదు. మనం కూడా చూస్తుంటాం, 2-3 రోజులు నార్మల్ అయిపోతుంది. అది ఎందువల్ల అరవడం వల్ల గట్టిగా మాట్లాడడం, బొంగులు పోయింది గొంతు అంటారు, అది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షనా లేదంటే ఏదైనా ప్రజలు పడడం వల్ల జరుగుతుందా, ఏం జరుగుతుంది? అది మనము గట్టిగా మాట్లాడినప్పుడు మన సొరపేటిక అనేది 2 వైబ్రేషన్ లాగా స్ట్రాంగ్స్ లాగా ఉంటాయండి, 2 కట్టపుల్లలు లాగా ఉంటాయి. మనం ఎక్కువ మాట్లాడినట్టు రోజు మాట్లాడకన్నా ఎక్కువ మాట్లాడినా గట్టిగా మాట్లాడినా స్ట్రెస్ పడతాయి అండి. అవి ఆ టెన్షన్లో ఏంటంటే 2 రాబడి వల్ల అక్కడ ఉన్న పైన లేయర్ అనేది పోతుంది. ఆ లేయర్ పోవడం వల్ల పైన అక్కడ అల్సర్ లాంటిది ఫామ్ అవుతుందండి. ఆ అల్సర్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే ఆ మాట్లాడినప్పుడు బొంగులు వస్తుంది. దానికి ఏంటంటే మనం మెయిన్గా వాయిస్ రెస్ట్ ఇచ్చుకుంటాం. అది అనేది కంటిన్యూస్గా మనము తగ్గట్లేదు అంటే దాంట్లో నాడ్యూల్స్ అంటాం. మామూలుగా ఎక్కువ సింగర్స్లో చూస్తాం, పాటలు పాడేటోళ్ళు మ్యూజిషియన్స్. ఇప్పుడు మామూలుగా రోడ్ సైడ్ కానీ వాళ్ళు పాటలు గట్టి పాటలు పాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బొంగులు పోవడము ఇలాంటి సమస్యలు చూస్తుంటాం. దానికి తక్కువ మాట్లాడడం పరిష్కారం అంటారా? తక్కువ మాట్లాడడం ఒకటి, ఇంకోటి ఏంటంటే వేడి నీళ్ళు తీసుకోవడము, స్టీమ్ పట్టడము, ఇలాంటివి చూసుకొని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవాలంటే రోజుకు 10 మాటలు మాట్లాడుతుంటే ఒక 5 మాటలు మాట్లాడము, మెల్లగా మాట్లాడము చూసుకుంటే ఆటోమేటిక్గా హీలింగ్ అనేది అవుతుంది. దాంతోపాటు మందులు తీసుకోండి. ఓకే. మరి ఇప్పుడు కొంతమంది ఈ ఫుడ్ తిన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు, గొంతు దగ్గర దిగట్లేదని. గొంతు క్యాన్సర్ లక్షణం కూడా గొంతు దగ్గరే ఉంటుంది. అది కూడా సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎంతవరకు ఉంది? మింగుడుపడడం అనేది చాలా ఇబ్బందికరమైనదండి. మెయిన్ ఏంటంటే ఈ ఆడవాళ్ళు చూస్తుంటాము, బ్లడ్ తక్కువ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ చూస్తుంటాము. బ్లడ్ తక్కువ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే తినే గొట్టం ఉంటుందండి, అది నేరో అయిపోతుంది. ఆ నేరో అయిపోవడం వల్ల ఏంటంటే మింగుడుపడడానికి ఇబ్బంది ఉంటుంది. అవి కాకుండా ఈ అల్సర్స్ అంటారు, పొట్టల అల్సర్స్ అంటారు, స్టమక్ అల్సర్స్ అని. అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యాసిడ్ అనేది ఎక్కువ పేరిపోయి నీ గొట్టం పైపు నుండి పొట్ట వరకు అల్సర్స్ ఫామ్ అయ్యి మింగడానికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనం మెయిన్ మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా ఇలాంటి ఏమి ఉన్నా చూసుకొని మనం ట్రీట్మెంట్ ఎండోస్కోపీ చేసుకొని మనం వైద్యం చేసుకోవాలి. అది కంటిన్యూస్గా అల్సర్ అనేది ఎక్కువ ఉంది అంటే క్యాన్సర్ లక్షణాలు బయాప్సీ లాంటిది తీసుకొని మనం ముందుకు సాగుతాం.
ఓకే డాక్టర్ గారు, మరి మీ ట్రినిటీ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి? అలాగే ఇప్పుడు ఎమర్జెన్సీలో ఏదన్నా చిన్నపిల్లలు ఈ కాయిన్స్ ఇలాగ ఏదన్నా ఇబ్బంది పడ్డా, అదే ఏదైనా యాక్సిడెంట్ కేసులు కానీ ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? ఇంకా ఎవరెవరు ఏ వింగ్స్ ఏ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు చెప్పండి. చెవు ముక్కుకు సంబంధించి నేనే చూస్తానండి. అన్ని రకమైన సదుపాయాలు ఉన్నాయి. వెంటనే ఎమర్జెన్సీ కేర్ కూడా ఉంది. ఇమీడియట్ ఏదైనా ఒకవేళ యాక్సిడెంట్ కేసులు కానీ, లేదంటే నాలుక కట్ అవ్వడం కానీ, చెవులో వినికిడి సమస్యలు కానీ, చెవులో పెంచబడి ఏమన్నా ఆపరేషన్ చేయాలన్నా, లేదంటే చెవు ఇయర్లో రిపేర్ ఇందాక చెప్పాను కాస్మెటిక్ అలాంటివి, గొంతులో ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్, అడినాయిడ్స్, ముక్కుదూలం ఆపరేషన్లు, మరియు గొంతులో ఇన్ఫెక్షన్స్, గురక, ఇలాంటి అన్ని విభాగాలు మనము చూస్తామండి. అన్ని రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి, వెంటనే అయ్యే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అది కాకుండా మంచి డాక్టర్ కూడా అవైలబుల్ ఉన్నారు ఆన్ టైము. అసోసియేటెడ్ దానికి తగ్గట్టు వేరే ఇబ్బందులు రిలేషన్స్ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే క్యాన్సర్ అలాంటివి ఉన్నా కూడా మనకి జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ వీళ్ళు కూడా ఉన్నారండి అవైలబిలిటీ. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ కంపల్సరీ అవైలబుల్ ఉన్నారు. అన్ని రకమైన వ్యాధులు ఏమన్నా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా అది ఎమర్జెన్సీ అనుకోండి, చిన్నపిల్లలు అనేటప్పటికి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మీరు అన్నప్పుడు ఏదో మింగారు, ఏ అర్ధరాత్రిలో కాయిన్ పిల్లలు మింగారు, అప్పుడు వాళ్ళు చాలా కంగారు పడతారు. అప్పుడు కూడా వచ్చినా కూడా మీ దగ్గర ఎనీ టైం 24 hours లో ఎనీ టైం అవైలబుల్ గా ఉంటారు. అంటే ముందు అక్కడ అడ్మిట్ చేసుకున్నా, తర్వాత మీరు దాన్ని టేకప్ చేసుకుని చూసుకుంటారు. మరి వేరే స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా వస్తున్నారు కదా, వాళ్ళ గురించి చెప్పండి. డాక్టర్ సందీప్ రెడ్డి గారు ఉన్నారండి, జనరల్ ఫిజిషియన్. గుండెకు సంబంధించి, కిడ్నీ సంబంధించి, షుగరు, బీపీ, నరాలు, ఫిట్స్, ఇవన్నీ సమస్యలు కూడా డాక్టర్ సందీప్ రెడ్డి గారు చూస్తారండి. అది కాకుండా ఇప్పుడు మన దగ్గర సడన్గా ఒకవేళ గుండెపోటుతో వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ మనము అందించగలిగే మెడిసిన్స్ కానీ మన దగ్గరే ఉన్నాయి. అంత కలిగిన ఐసీయూ సెటప్ కూడా ఉంది మన దగ్గర. అలా కాకుండా నెక్స్ట్ జనరల్ సర్జన్ డాక్టర్ నవీన్ ఉన్నారు. అతను ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉన్నారు. అతను కూడా అపెండిక్స్ ఆపరేషన్ కానీ, పొట్ట నొప్పిలో, నెక్స్ట్ హిమరాయిడ్స్, పైల్స్, ఫిస్టులాలు కానీ, థైరాయిడ్ ఆపరేషన్లు, డయాబెటిక్ ఫుడ్ అంటాము, ఇలాంటి అన్ని రకాల ఆపరేషన్లు వెంటనే చేయగలుగుతారండి. ఇంకా గైనకాలజిస్ట్ డాక్టర్ పావని, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, డెలివరీ కేసులు, హిస్టెక్టమీలు, లేడీస్ ప్రాబ్లమ్స్, మెన్సెస్, పీసీఓడీలు, ఇలాంటి సమస్యలు చూస్తారండి. నెక్స్ట్ డాక్టర్ శ్రీనివాస్, పిల్లల డాక్టర్ అండి, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అందరినీ చూస్తాడు. అన్ని రకమైన సమస్యలు, ఐసీయూ అవైలబిలిటీ ఉంది. రకరకాల ఫోటోథెరపీలు, నెక్స్ట్ వార్మల్ అవైలబిలిటీ ఉన్నాయండి మన దగ్గర. సిప్యాప్ మిషన్ అనేది గూడెంలోనే 2 హాస్పిటల్స్ ఉన్నాయి. అది మన హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్. ఇది ఏమన్నా వెంటనే పుట్టిన పిల్లలకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే మన దగ్గర ఆ మిషన్ సదుపాయం ఉంది, అది ఉపయోగించుకోవచ్చు. అది కాకుండా డాక్టర్ విజయ్ సుజిత్, ఆర్థోపెడిషియన్, అతని ఎముకల సంబంధించిన డాక్టర్, ఇంకా ట్రామా స్పెషలిస్ట్, అన్ని రకములైన ట్రామా కేసులు చూస్తారండి. నెక్స్ట్ డాక్టర్ సతీష్ వందనపు, న్యూరో సర్జన్, బ్రెయిన్ డాక్టర్, డిస్క్ సంబంధించిన సమస్యలు కానీ బ్రెయిన్ సమస్యలు చూస్తారు. డాక్టర్ వెంకటకృష్ణ, యూరాలజిస్ట్, కిడ్నీ సంబంధించి చూస్తారండి. ఓకే, మరి 24 hours అందుబాటులో మరి ఇంత సౌకర్యాలతో ఇంతమంది డాక్టర్స్ తోటి ఇలాగా మా తాడేపోవడానికి మీరు అందుబాటులో ఉండడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే ఇప్పుడు దాకా మీరు ఈ ఈఎన్టీ, చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు ఎటువంటివి వస్తాయి, ఎటువంటి సమస్యలకి పరిష్కారాలు ఏంటనేది కూడా చెప్పారు. ఇంకా మీరు ఎలాగా వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవచ్చు అనేది చెప్పండి. చెవు ముక్కు సంబంధించిన, చెవు ముక్కు అనేది గొంతు 3 వైటల్ ఆర్గన్స్ అండి, సెన్స్ ఆర్గన్స్. అవి ఏది పోయినా చాలా ప్రమాదము. చెవు వచ్చేసి మనము ఇంట్లో ఏమైనా వెంటనే ఏమైనా అయిందంటే చెవులు నీళ్ళు పోసేస్తూ ఉంటారు, అలాంటివి మాత్రం చేయకండి దయచేసి. నెక్స్ట్ ఏమైనా ఉన్నామన్నా వెంటనే వచ్చి చూపించడం అనేది ఉత్తమము. ఎందుకంటే మెడిసిన్స్తో క్యూర్ అయ్యేదానికి సర్జరీ వరకు తీసుకెళ్ళకండి. ముక్కు సమస్యలు వచ్చేసి వాసన పోయినా, లేదా ప్రీవియస్ కోవిడ్ సమస్యలతో ఉన్నా, లేదంటే ముక్కు దూలం వంకరు ఉన్నా, నీటి కాయలు చేరిన, ఇలాంటి మనం ఎండోస్కోపీ ద్వారా చూసి అలాంటి మనం చేసుకోవచ్చు. అది ఫస్ట్ పుట్టినప్పటి నుంచి వస్తుందా, లేదంటే తర్వాత వయసు పెరిగి వచ్చేదా? వయసు పెరిగి వచ్చేదండి ముక్కు దూలం వంకర అని.
ఆ వయసు పెరిగే కొద్ది దూలం అనేది ఒక ఇలా ఇబ్బంది ఉంది అంటేనే మనం ఏమన్నా సర్జరీ చేస్తాము, ఇబ్బంది లేదు అంటే ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్తోనే క్యూర్ చేసుకుంటాం. ఓకే. ఇంకా ఎటువంటి ఇప్పుడు ఈ చెవి ముక్కు గొంతు అంతా లింక్డ్ అన్నారు, అంతా మొత్తం మనిషి నడిపించేది అదే మన సెన్స్ ఆర్గన్స్. మరి మొన్న ఈ కోవిడ్ లో కూడా చాలా మంది ముందు డైలీ లేచి స్మెల్ చూసుకోవడం, అమ్మాయి ఈరోజు బాగానే ఉంది, ఓకే అందుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. కొంతమంది స్మెల్ పోకనే వాళ్ళకి హార్ట్ అటాక్, చాలా భయపడిపోయేవారు. అది ఎందువల్ల పోయేది, దానికి రీజన్ ఏంటంటారు? కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ఏంటంటే వైరస్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉందండి. అప్పుడు అసలు ఎవరికి అనేది ఫస్ట్ టైం రావడం కాబట్టి ఏంటంటే ఈ నరాల మీద వైరస్ యాక్టివేట్ అయ్యి ఈ ముక్కుల నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఆర్గాన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం గాలి అనేది తీసుకుంటాం, సపోజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే ఈ కాఫీ పౌడర్ ఉంది, మనం వాసన పీల్చుకుంటే ముక్కు నుండి బ్రెయిన్కి వెళ్ళాలి. ఈ ముక్కు నుంచి బ్రెయిన్కి వెళ్ళే కనెక్షన్లో నరాల మీద ఈ వైరస్ ఉండి ఈ బ్లాక్ చేస్తుందండి. ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చాలా ఇబ్బందులు కనిపించినాయి. ఈ తర్వాత థర్డ్ వేవ్ వచ్చేసి ఎప్పుడైతే వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది ఇవన్నీ ఈ నరాల మీద పడే బలహీనత అంతా లేదు ఈ వైరస్కి. దానివల్ల ఇప్పుడు లాస్ ఆఫ్ స్మెల్ అనేది ఇప్పుడు చాలా మంది తక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ మొదట్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ హీలింగ్ అనేది చాలా లేట్ అయింది. దానికి రకరకాల స్టెరాయిడ్స్ అలాంటివి పెట్టి మనము క్యూర్ చేసాము. ఆల్మోస్ట్ 90% మనందరికీ క్యూర్ అయినాయి. 10% మంది ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మనము రెక్టిఫై చేయలేకపోయాం కొన్ని. అలాగే టేస్ట్ కూడా పోయేది. అదేంటి కారణం? టేస్ట్ చెప్పండి, ఇది కూడా ఒక సెన్స్ ఆర్గాన్. ఈ వైరస్ అనేది ఎప్పుడైతే నరాల మీద యాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఈ మొద్దు బారడము, అసలు ఏం టేస్ట్ తెలియకపోవడము, నోరంతా మందంగా ఉండడము, వాయిస్ సరిగా రాకపోవడము, ఈ సమస్యలు ఎప్పుడైతే వైరస్ లోడ్ అంటే ఉన్న శాతం కంటే 10% పెరిగినప్పుడే ఇలాంటి సమస్యలు వస్తుంది. ఈ ప్రజెంట్ ఈ 3వ వేవ్ అయితే ఈ లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ తగ్గినాయి. కానీ ఉన్న వాళ్ళకి మాత్రం ఒకసారి చూపిస్తే మనము ఏ ట్రీట్మెంట్ అనేది పెట్టుకొని వెంటనే స్టార్ట్ చేసుకుంటే ఈ లాస్ ఆఫ్ స్మెల్ అంటే వాసన పోవడం కానీ ఈ టేస్ట్ కానీ మనకి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్ ఏమైనా కనిపిస్తున్నారా? ఫస్ట్ అంటే ఒక 6 months బ్యాక్ వచ్చారండి పేషెంట్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ లక్షణాలతో చాలా తక్కువ మంది వస్తున్నారు. ప్రజెంట్ కోవిడ్ కేసులు అయితే ఈ లక్షణాలతో. ఓకే అండి. మరి అలాగే కొంతమంది ఇలాగ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇలాగ జరిగినప్పుడు వెంటనే వాటర్ తాగమని అంటారు. అది తాగకూడదని వాళ్ళు అంటారు. కొంతమంది తాగొచ్చు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏం చేయాలండి? పడిపోయినప్పుడు ఏంటంటే కొందరికి స్పృహ ఉంటుంది, కొంత స్పృహ ఉండదండి. స్పృహ ఉండదు. వెంటనే పక్క వాళ్ళు ముందు దారంటెల్లో ఎవరైనా సరే ముందు వాటర్ పోయింది అంటారు. వాళ్ళు వాటర్ తాగించేస్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళాక ఆ వాటర్ తాగడం వల్ల ప్రాబ్లం అంటారు. అది ఏంటి, తాగచ్చా తాగకూడదు? తాగద్దండి. ఎందుకంటే మనం పడిపోయినప్పుడు ఏంటంటే స్పృహలో ఉండరు. అప్పుడు ఏంటంటే మనం తాగినప్పుడు ఏంటంటే ఈ సొరపేటిగా ఇక తినే గొట్టంపై 2 పక్కన ఉంటాయి. పడిన వాళ్ళకి ఏంటంటే ఆ స్పృహ మైకంలో ఎటు వెళ్తుందో తెలియదు. ఒకవేళ పొట్టలోకి వెళ్తే ప్రాణం, అది ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయిందంటే సడన్గా ప్రాణానికి అపాయం అండి. సో పేషెంట్ చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకనే మనం పడినప్పుడు వెంటనే పేషెంట్ లేపి ఏంటి స్టేటస్ అని చూసుకోవాలి. అంతేదాన్ని అంబులెన్స్ కాల్ చేయడం, లేదంటే నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ నీళ్ళు పట్టించడం కానీ నీళ్లు చల్లడం అలాంటివి ఏం చేయదు. మరి చూడండి, చాలా మంది ఎవరైనా పడ్డారని కానీ ముందు మొహం మీద నీళ్ళు పడచ్చు, అదేం కాదు. మొహం మీద వరకే నీళ్ళు చల్లండి. మరి దారంటేలో ఆగి ఏదో సేవ్ చేస్తాం అనుకుంటాం కానీ మనం నీళ్ళు తాగించండి అంటారు ఫస్ట్. ఆ నీళ్ళు తాగించడం వల్ల కూడా డేంజర్ అవుతుంది. వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళే అన్ని ఏం కావాలో అది చూసుకుంటారు. అలాగే చాలా సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరి చూశారు కదండి. మరి ట్రినిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ మల్లిశెట్టి మధు చైతన్య గారు మన గురించి చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలు, అలాగే అన్ని చాలా వివరంగా చెప్పారు. చాలా సంతోషం అండి డాక్టర్ గారు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.